తెలంగాణ రాజకీయం ఇప్పుడు దేశ రాజధానికి చేరుకుంది. మూడు ప్రధాన పార్టీల నేతలు దేశ రాజధానిలోనే మకాం వేశారు. ఇప్పటికే కేంద్రంతో పోరాటానికి సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారు. పంజాబ్ తరహాలోని ధాన్యం కొనుగోలు చేయాలంటూ కేసీఆర్ ఢిల్లీతో ఢీ కొట్టడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయాలంటూ కేంద్ర మంత్రులను కలిసేందుకు తెలంగాణ మంత్రులు ఢిల్లీ చేరుకుంటున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటికే తెలంగాణ మంత్రులు పలుసార్లు కేంద్ర పెద్దలను కలిశారు. అయితే పంజాబ్ తరహాలోని తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయాలంటూ కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం మరోసారి ఉద్యమాన్ని చేపట్టాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై ఢిల్లీలోనే తేల్చుకునేందుకు గులాబీ దళం సిద్ధమైంది. కేంద్రంతో ఢీకొట్టేందుకు ఢిల్లీ చేరుకుంటున్న గులాబీ నేతలకు కౌంటర్ ఇచ్చేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా ఢిల్లీలో మకాం వేశారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు చేసే వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ వడ్ల రాజకీయాన్ని తెరపైకి తీసుకొచ్చారని బండి సంజయ్ మండిపడ్డారు. ఢిల్లీలో ఉండే టీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ కౌంటర్ ఇస్తున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రోజుకు మలుపు తిరుగుతోంది. అంతర్గత కుమ్ములాటలతో ఆ పార్టీ నేతలు ఢిల్లీ బాట పడుతున్నారు. రేవంత్ను టీపీసీసీ చీఫ్ చేసినప్పటి నుంచి పార్టీ సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిపై పలుసార్లు పార్టీ పెద్దలకు చెప్పినా సరైన స్పందన లేకపోవడంతో సీనియర్లు బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తుండడంతో పార్టీ పరువు బజారున పడుతోందని కార్యకర్తలు వాపోతున్నారు. దీనిపై ఇప్పటికే పార్టీ పెద్దలతో చర్చించేందుకు రేవంత్ ఢిల్లీ చేరుకోగా తాజాగా సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, విహెచ్ శ్రీధర్బాబు, రాజగోపాలరెడ్డి అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లారు. మొత్తంగా మూడు ప్రధాన పార్టీల అగ్రనేతలు ఢిల్లీలో మకాం వేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేందుకు టీఆర్ఎస్ బీజేపీ నేతలు ఢిల్లీలో మకాం వేయగా పార్టీలో సమస్యలు తీర్చిదిద్దుకునేందుకు కాంగ్రెస్ నేతలు హసన బాట పట్టారు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాజకీయాలు ఢిల్లీకి చేరాయని చెప్పుకోవచ్చు. అటు కేంద్రంతో ఢీకొట్టేందుకు టీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకోగా వారికి కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ నేతలు ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక అంతర్గత సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ బాట పట్టారు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాజకీయం ఢిల్లీకి చేరినటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి అప్డేట్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అందించడానికి మా కరెస్పాండెంట్స్ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అలాగే నాగేంద్ర ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీనివాస్, ఏంటి ఢిల్లీకి చేరింది తెలంగాణ రాజకీయం? రాష్ట్రంలో ఉన్న 3 ప్రధాన పార్టీలు కూడా ఢిల్లీలోనే మకాం వేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏ రకంగా చూసుకోవచ్చు ఈ వ్యవహారాన్ని? తెలంగాణ ధాన్యం కొనుగోలు రాజకీయ రగడ ఢిల్లీకి చేరింది. అయితే గత కొద్ది రోజులుగా సీఎం కేసీఆర్ బీజేపీపై తన అస్త్రాలతో విమర్శలు చేస్తున్నాడు. అదేవిధంగా కాంగ్రెస్లో అంతర్గత కలహాలతో అటు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదనేటువంటి దాని మీద కాంగ్రెస్ నేతలు అసమ్మతి సమావేశాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా అంటే ప్రధానంగా తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలతో పాటు ఇటు ప్రాంతీయ పార్టీ కూడా తమ సమస్యలపై ఇదే వరి ధాన్యం కొనుగోలు విషయంపై ఢిల్లీకి చేరాయి. మంత్రులతో పాటు పార్లమెంట్ సభ్యులు కూడా ఇటు కేంద్ర మంత్రులకు వరి ధాన్యం కొనుగోలుపై విజ్ఞప్తి చేయడంతో పాటు తాడోపేడో తేల్చుకోవడానికి టీఆర్ఎస్ మంత్రులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కూడా చేరారు. బీజేపీ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అధ్యక్షుడితో పాటు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అదేవిధంగా సోయం బాబురావు కూడా పార్లమెంటు సెషన్లో పాల్గొనడానికి ఢిల్లీలో గత 2 రోజుల క్రితమే చేరుకున్నారు. అయితే ఈ వరిధాన్యం కొనుగోలు విషయంలో నిన్ననే అంటే బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యుడు అరవింద్తో పాటు సోయం బాబురావు ఆహార వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు. అయితే వరిధాన్యం కొనుగోలు విషయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణలోని ఈ సమస్య ఎందుకు వస్తున్నది అనేటువంటి విషయాన్ని కేంద్ర మంత్రికి బీజేపీ పార్లమెంట్ సభ్యులు తీసుకెళ్లారు. అయితే గతంలో కూడా ఈ సమస్య తెలంగాణలో వచ్చింది. ప్రస్తుతం కూడా సీఎం కేసీఆర్ కేంద్రంపై రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని కేంద్ర మంత్రితో చర్చించారు. అయితే కేంద్ర మంత్రి కూడా అసలు తెలంగాణలో ఈ విషయం ఎందుకు అంటే ప్రచారం జరుగుతుంది, ఎందుకు తమపై విమర్శలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటులను అడిగి తెలుసుకున్నారు. అయితే గతంలో ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, సీఎం కేసీఆర్ వరి ధాన్యం కొనుగోలు విషయంలో పెద్ద రాజకీయ రగడ జరిగింది. ఆ విషయాన్ని నేను పార్లమెంటులో కూడా స్పష్టం చేశాను. అంటే ఇక్కడ వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైస్ కొంటుంది. ఇక్కడ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, మిగతా విమర్శలు కావచ్చు, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోకుండా రైతులకు మేము న్యాయం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం కావాలన్న అందిస్తామన్నటువంటి విషయాన్ని నిన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇటు పార్లమెంటు సభ్యులకు చెప్పాడు. అదేవిధంగా మీరు ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలను కూడా రైతుల్లోకి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేయండి. దేశవ్యాప్తంగా కొనుగోలు చేస్తున్నటువంటి వరి ధాన్యం కావచ్చు, బియ్యం కావచ్చు సేకరిస్తున్న విషయాన్ని మొత్తం అంటే దేశవ్యాప్తంగా సేకరిస్తున్నటువంటి విషయాన్ని మీరు కూడా ఇటు రైతులకు స్పష్టం చేయండి అనే విషయాన్ని కూడా బండి సంజయ్కు అదేవిధంగా మిగతా పార్లమెంటు సభ్యులకు కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కేవలం సీఎం కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసమే కేంద్రంపై ఇలాంటి విమర్శలు చేస్తున్నాడు. మిగతా విషయాలను తప్పుదారి పట్టించడానికి అంటే తాను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో కావచ్చు, ఇటు నిరుద్యోగ సమస్య కావచ్చు, ఉద్యోగ భర్తీ విషయంలో అలాంటి వాటిని అంటే కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అన్నటువంటి విమర్శలు కూడా బండి సంజయ్ చెప్తున్నారు. ఇక్కడ బీజేపీ నాయకులు కూడా ఇదే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కేంద్రాన్ని రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి విమర్శలు చేస్తున్నాడు. వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం స్పష్టంగా ఉంది, రైస్ను కొనుగోలు చేస్తామని గతంలో కూడా ప్రభుత్వం చెప్పింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి సహకారం లభించడం లేదు. అంతకుముందు కూడా ఇక్కడ బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయము అని చెప్పండి అన్నట్టు విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే తాము ఇప్పటికి కూడా ఎంతవరకు కొనుగోలు చేయాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్పలేదు. ఇక్కడ కొనుగోలు కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది అనే విషయాన్ని బీజేపీ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్తో పాటు మిగతా వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులను తప్పుదారి పట్టించడానికి, రైతులను మోసం చేయడానికి కేసీఆర్ చేస్తున్నటువంటి నాటకం తప్ప కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడే తప్ప కేంద్రం స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. ఇక్కడ రైస్ను కొనుగోలు చేస్తాము, దేశవ్యాప్తంగా సేకరిస్తున్నట్టే తెలంగాణలో కూడా ఈ రైస్ను తీసుకుంటామన్నటువంటి విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ విషయాన్ని
తాము కూడా బీజేపీ నాయకులు కింది స్థాయి క్షేత్రస్థాయిలో కూడా రైతుల దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తామని చెప్పారు. గతంలో కూడా బండి సంజయ్ నల్గొండ మిగతా జిల్లాల్లో కూడా పర్యటించి రైతుల కళ్ళాల దగ్గరికి వెళ్ళి చెప్పాం. అదే విషయాన్ని కూడా ఇప్పుడు కూడా చెప్తాం. కేంద్రంపై విమర్శలు చేయడం, కేంద్రాన్ని బదనం చేయడమే ఇక్కడ ఉన్నటువంటి సీఎం కేసీఆర్ చేస్తున్నాడు తప్ప కేంద్రం స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తాము, రైతులకు ఎలాంటి అన్యాయం చేయము, రైతులకు పూర్తి హామీ ఇస్తామని నిన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా స్పష్టం చేశారన్నటువంటి విషయాన్ని కూడా ఇటు బండి సంజయ్ చెప్పారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కొద్ది రోజులలో మొత్తం పెద్ద మొత్తంలో ధాన్యం అంటే యాసంగికి సంబంధించినటువంటి వరి ధాన్యం వస్తుంది కాబట్టి దాన్ని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కావాల్సినటువంటి కార్యాచరణ కూడా రూపొందించింది అన్నటువంటిది బండి సంజయ్ చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి మాత్రం ఎలాంటి సహకారం లభించడం లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దీని విషయంలో రైతులు కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మార్కెట్ యార్డ్లలో ఉన్నటువంటి వాటి సౌకర్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చూడవలసిన అవసరం ఉంది. అలాంటి సమస్యలను పక్కదారి పట్టించి కేవలం కేంద్రాన్ని విమర్శలు చేయడమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సీఎం కేసీఆర్ కావచ్చు, ఇలాంటి విషయాలలో చొరవ చూపడం లేదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. రేపు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే కేంద్ర మంత్రికి ఇటు టీఆర్ఎస్ మంత్రులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు ఎలాంటి విజ్ఞప్తి చేస్తారు, ఎలాంటి ఆందోళన చేస్తారన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ నాయకులు వేచి చూస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి విమర్శలు కావచ్చు, చేస్తున్నటువంటి ఆరోపణలకు ఎదుర్కోవడానికి బీజేపీ కూడా రాజకీయంగా సిద్ధంగా ఉందన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, అదేవిధంగా మిగతా పార్లమెంట్ సభ్యులు, కింది స్థాయి నాయకులు కూడా ఉన్నారు. దీన్ని అంటే రాజకీయ లబ్ధి కోసం కాకుండా రైతుల క్షేమాన్ని, రైతుల లాభం కోసం దృష్టిలో పెట్టుకొని చేయవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు, అదేవిధంగా రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాడు అనే విషయాన్ని బీజేపీ నాయకులు అంటున్నారు. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాజకీయం, ఇక్కడ ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు రాజకీయ రగడ ఢిల్లీకి చేరింది. అయితే ఢిల్లీలో వాళ్ళు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నటువంటి విషయాన్ని కూడా మనం వేచి చూడాలి. అయితే ప్రస్తుతం మాత్రం తెలంగాణలో కొద్ది రోజులలో పెద్ద ఎత్తున యాసంగికి సంబంధించినటువంటి వరి ధాన్యం అంటే ఉత్పత్తులకు సంబంధించినటువంటి మార్కెట్ యార్డుకు వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్రం మిగతా అంటే మొత్తం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాల్లో అంటే అంటే బస్తాల సేకరణ కావచ్చు, మిగతా విషయాలలో కావచ్చు, వాటికి సంబంధించినటువంటి కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పింది శివ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అలాగే నాగేంద్ర, మీరిద్దరూ కూడా లైవ్లోనే వేచి ఉండండి. మరోసారి మిమ్మల్ని సంప్రదిద్దాం. ఓవరాల్గా చూసుకుంటే ఈ వ్యవహారం అయితే ఢిల్లీ రాజకీయం మొత్తం కూడా తెలంగాణ రాజకీయాలతో వేడెక్కుతుందనే చెప్పుకోవచ్చు. ఒకసారి దీనికి సంబంధించి అంటే టీఆర్ఎస్ నేతలు కార్యాచరణ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుందన్న దానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ చందు మనకి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చందు. శివ, వరి ధాన్యం అంశం అంతా కూడా ఇప్పుడు ఢిల్లీకి చేరింది. వరివారు కాస్త మొత్తం అటు బీజేపీ, అటు కేంద్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ మధ్య ఒక రాజకీయ రగడ కారణమవుతోంది. ఇప్పటికే యాసంగి వరి ధాన్యం పంజాబ్ తరహాలోనే కొనుగోలు చేయాలంటూ కూడా సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు కేంద్రంపై. ఖచ్చితంగా వరిధాన్యం కొనే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. కావాల్సిన మంత్రులంతా కూడా ఢిల్లీ వెళ్తారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెలంగాణ మంత్రులంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఢిల్లీకి చేరుకున్న తర్వాత వాళ్ళంతా కూడా కేంద్ర మంత్రులను కలుస్తారు. ఖచ్చితంగా యాసంగి వరి పంట ధాన్యాన్ని పూర్తి ప్రతి గింజ కూడా కొనే వరకు కూడా తాము కదిలేదు లేదు. ఖచ్చితంగా అవసరమైతే ఇక్కడనే ఢిల్లీలోనే మకాం వేస్తాము, కావాల్సిన జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా నిర్వహిస్తామని కూడా ఆ మంత్రులు చెప్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ లో మద్దతు ధరకు వరి ధాన్యం కొంటున్నట్టు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేయాలి. ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి కూడా వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. పట్టించిన బియ్యం మా దగ్గర ఎందుకు పెట్టుకుంటాం, ఖచ్చితంగా రాష్ట్రం పట్టించిన బియ్యాన్ని కేంద్రమే తీసుకువెళ్ళాలి. గతంలోనే రైల్వే రేక్స్ ను సమకూర్చమని అంటే మా పైన నిందలు వేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రుల నుంచి స్పష్టమైన హామీ రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఖచ్చితంగా దానికి అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పారు. నిన్న కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. ఖచ్చితంగా 24 తర్వాత అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు కూడా ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర తీర్మానాలు చేసి ఢిల్లీకి పంపుతాం. ఆ తర్వాత కనుక మా డిమాండ్ను కేంద్రం ఒప్పుకోకపోతే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ తరహాలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం. దేశవ్యాప్త ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి రైతు నేతలందరినీ కూడా సమీకరిస్తాము. ప్రతి రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా పంట సంబంధించి కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ తో దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామంటూ కూడా కేసీఆర్ ప్రకటించారు. మొత్తం మీద ఇప్పటికే బీజేపీ సంబంధించిన నేతలు ఢిల్లీ చేరుకున్నారు. ఇదే అంశం పైన కూడా బీజేపీ నేతలు మాట్లాడారు. దీనిపై కూడా మంత్రులు మండిపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడిన మాటలు అర్ధరహితం అంటూ కూడా వారు కొట్టుపారేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలుపై ఏదైనా మాట్లాడితే ఆ శాఖ మంత్రి మాట్లాడడం తప్ప బండి సంజయ్కి ఏం సంబంధం అంటూ కూడా ఒక రాజకీయ విమర్శలు కూడా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సి వస్తే స్పష్టమైన హామీతోనే మాట్లాడాలని కూడా వాళ్ళు
చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే సీఎం కేసీఆర్ పట్టుకొని కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే యాసంగి పంట మరికొద్ది రోజుల్లోనే చేతికంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే 30 లక్షల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యం ఉంటుంది. గతంలో కూడా యాసంగి పంట సంబంధించి 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. దాంతో పాటు మొత్తం ప్రతి గింజను కూడా ఖచ్చితంగా కొనాల్సిందే అని చెప్పేసి కూడా టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే దీనికోసం ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ఢిల్లీ వెళ్ళినటువంటి మంత్రులతో కూడా కేంద్ర మంత్రులు కలుస్తారు. అవసరమైతే ప్రధానమంత్రిని కూడా కలిసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. మరోసారి అంటే గతంలో కూడా మనం చూసినట్టయితే ఈ యాసంగి పంటకు సంబంధించి పెద్ద ఎత్తున యుద్ధమే జరిగింది. రెండు నెలల పాటు అటు బీజేపీ టీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ నడిచింది. స్వయంగా సీఎం కేసీఆర్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా కూర్చొని కూడా కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన పరిస్థితి కనిపించింది. మరి మిగతా చోట్ల కూడా కేటీఆర్ కావచ్చు, మంత్రులు హరీష్ రావు, చాలా మంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దాని పోటాపోటీగా కూడా అంటే బీజేపీ నేతలు కూడా ఆందోళన నిర్వహించే పరిస్థితి. మొత్తం మీద చూసినట్టయితే ఇటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మధ్య రైతులకు మాత్రం ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు. అంటే రైతులు ఎటు తేల్చుకోలేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే టీఆర్ఎస్ మాత్రం కేంద్రం పారాబైట్ రైస్ కొనవని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే మేము ముందుగానే రైతులకు అలర్ట్ చేశాం, ఖచ్చితంగా యాసంగిలో వరి పంట వేయొద్దు. అయినా కూడా కొంతమంది రైతులు వేశారు. ఈ నేపథ్యంలో సమస్య వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రైతుల సమస్యను తీర్చాలి, ఖచ్చితంగా కొనాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసినట్టయితే మొత్తం వరి కేంద్రంగానే రాజకీయం ఇటెక్కింది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కూడా దీని ఒక రాజకీయంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరోసారి కూడా రైతుల ఎజెండాతోనే పోరాటం చేయాలని భావిస్తుంది. వచ్చే ఎన్నికల్లో రైతులనే ఆయుధంగా చేసుకొని గెలవాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా యాసంగి పంటపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని కూడా భావిస్తుంది. శివ రైట్ చందు, అది టీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీల యొక్క వెర్షన్. ఈ రెండు పార్టీలు కూడా ఒకరిని ఒకరు ఢీ కొట్టేందుకు సిద్ధంగా ఢిల్లీ వేదికగా రాజకీయం చేయాలని ప్రయత్నిస్తుంటే అటు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. అంతర్గత కుమ్ములాటలతో చిక్కి శల్యమైపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తన కుమ్ములాటలు ఉన్నటువంటి ఈ వివాదాలన్నింటినీ కూడా పరిష్కరించుకునేందుకు ఢిల్లీ బాట పట్టింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు, అలాగే ఇతర నేతలు కూడా ఢిల్లీ బాట పట్టినటువంటి పరిస్థితి. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఢిల్లీ వేదికగా అయినా ఈ కుమ్ములాట్లకు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ శివ. తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా హస్తినా బాట పట్టారు. ఇప్పటికే విహెచ్తో పాటు సిఎల్పి నేత బట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు, మరొక వైపు రాజగోపాల్ రెడ్డి, ఈ నేతలంతా కూడా ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి వర్గ విభేదాలకు సంబంధించినటువంటి అంశం పైన ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసేందుకు ఈ నేతలంతా కూడా ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డికి పిసిసి ఇచ్చినప్పటి కూడా రేవంత్ రెడ్డికి పిసిసి ఇచ్చినప్పటి నుండి కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తర్వాత పిసిసిగా వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వన్ మెన్ షో తరహాలో పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా రేవంత్ రెడ్డి ముందుగా నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆ నిర్ణయాన్ని పెడుతున్నాడు. ఏ పార్టీలో ఉన్నటువంటి ఏ ముఖ్య నాయకుల సలహాలు కానీ సూచనలు కానీ తీసుకోవడం లేదు అంటూ కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా గతంలో నుండి కూడా బహిరంగంగానే విమర్శిస్తూ ఉన్నారు. కానీ తాజాగా జగ్గారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య నడుస్తున్నటువంటి అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లాయిస్టులంతా కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మర్రి శశిధర్ రెడ్డితో నివాసంతో పాటు మరొకవైపు అశోక్ హోటల్ కేంద్రంగా కూడా 2 సార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ వ్యవహారాలు ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్యం ఠాకూర్ వీళ్ళిద్దరి పైన ప్రధానంగా ఫోకస్ పెడుతూ ముఖ్యంగా అభివృద్ధి చేస్తున్నటువంటి విధి విధానాలు కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అన్ని అంశాలను కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన ఒక నివేదిక తయారు చేసుకోవడం జరిగింది. ఆ నివేదికతో పాటే ఈరోజు ఢిల్లీకి పయనమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా సోనియా గాంధీ అపాయింట్మెంట్ దొరికిన వెంటనే కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే సిఎల్పి నేత బట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి నాయకులంతా కూడా సోనియా గాంధీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు విహెచ్ అంశానికి వచ్చేటికి ప్రధానంగా ఏదైతే సీనియర్ లాయిస్టులు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ముందు హరీష్ రావుతో ఒక ప్రైవేట్ ప్లేస్లో భేటీ అయ్యాడు. భేటీ అయిన తర్వాతనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారంటూ కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి
కొంతమంది నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలన్నిటి కూడా సంబంధించి అధిష్టానం ఆరాధిస్తున్నది. ఇప్పటికే విహెచ్ నుండి హరీష్ రావుని ఎందుకు కలవాల్సి వచ్చిందన్న దానిపైన కూడా వివరణ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విహెచ్ లాంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి లాయిస్టులు, వాళ్ళంతా కూడా గాంధీ కుటుంబానికి అనుబంధమైనటువంటి నాయకులు. అలాంటి నాయకుల పైన ఎలాంటి ఆరోపణలు చేయడంతో కొంత పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొకవైపు రేవంత్ రెడ్డి మాత్రం మరి కాసేపట్లో ఢిల్లీ కేంద్రంగా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్తో పాటు కేసీ వేణుగోపాల్తో కూడా సమావేశమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నాగేంద్ర, ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కొంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కింద చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కొంత ఇక్కడ స్కోప్ ఉందనేటటువంటి వార్తలున్నా కూడా ఈ కుమ్ములాటను, అంతర్గత కుమ్ములాటలు మాత్రం తీవ్రస్థాయిలో దెబ్బతీస్తున్నాయి. ఏంటి ఢిల్లీకి చేరింది, ఇప్పుడు సమస్య ఢిల్లీలో అయినా ఒక పరిష్కారం లభిస్తుందా? ఇక మీదటైనా టీ కాంగ్రెస్ నేతలంతా ఒక్క తాటి మీదకి వస్తారని ఎంతవరకు ఆశించవచ్చు? శివ, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచే రేవంత్ రెడ్డి నాయకత్వంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుల్లో ఉన్నటువంటి ఐక్యతా లోపంతో వీరంతా కూడా అంతర్గత విభేదాలతోనే కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత సోనియా గాంధీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం పైన ఫోకస్ పెట్టిందనేటటువంటి వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేకుండా అయిపోతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి సోనియా గాంధీ కూడా పూర్తిగా తెలంగాణ పైన ఫోకస్ పెట్టింది కాబట్టి కాంగ్రెస్ నాయకుల నుంచి తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాల పైన ఒక నివేదికను కూడా తెప్పించుకునేందుకు సోనియా గాంధీ సిద్ధమవునట్లు తెలుస్తుంది. మరొకవైపు ఎవరైతే కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీ వెళ్ళారో వాళ్ళతో భేటీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన ఒక విధి విధానాలు రూపొందించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకవైపు సోనియా గాంధీ మాత్రం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం చూసి చూడనట్లు కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు నిన్న అర్ధరాత్రి వరకు కూడా బట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ముఖ్య నేతలకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కూడా యాత్ర చేపట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో కొంత సోనియా గాంధీ వారికి అపాయింట్మెంట్ ఇచ్చే దాంట్లో కొంత ఆలస్యం అవుతున్నటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశం తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సోనియా గాంధీ ఫుల్ స్టాప్ పెడుతుందా లేక ఇంకా కొనసాగిస్తుందా అన్న దానిపైన ఒక క్లారిటీ రావాలంటే మాత్రం సోనియా గాంధీ ఒకవైపు రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డిని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ నాయకులందరితో పాటు సమావేశమైన తర్వాత వారందరికీ కూడా ఒక సలహాలు, సూచనలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఒక గాల్లో పెట్టాలనేటటువంటి ఆలోచనలు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో ఉంది. ఇదంతా ఫుల్ స్టాప్ పడాలంటే మాత్రం సోనియా గాంధీ మాత్రం ఈ నాయకులందరితో పాటు సమావేశమైన తర్వాతే దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శివ, రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయం అంతా కూడా ఢిల్లీకి చేరుకుందనే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో కీలకమైనటువంటి 3 పార్టీలు కూడా ఢిల్లీ వేదికగా ప్రస్తుతం రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి ఈ పార్టీల రాజకీయం ఎటు నుంచి ఎటు వెళుతుందో.